మేము పార్టీ నాయకులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కౌన్సిలర్లు అయితేనేమి, పెద్దలు లక్ష్మీరెడ్డి అని అయితేనేమి, అందరం కలిసి మా కార్యకర్తలు మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచి మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము కూడా మా అందరూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు కనుక టికెట్ ఇస్తే 30-40,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అణువణువు తెలుసు. ఖచ్చితంగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తాడని చెప్పి కూడా మేమందరం కలిసి ఆశిస్తున్నాము. ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ మేము గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు. అందరము ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళమే, పార్టీకి నమ్ముకొని పనిచేసినటువంటి వారు అందరము కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళమే అందరము. కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇస్తే కనుక అందరం కలిసి పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాం. మాలో ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేమందరం కలిసికట్టు 35,000-40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఒకవేళ మీలో ఎవరికి టికెట్ ఇవ్వలేదనుకున్నా అప్పుడు మీ స్టాండ్ ఏంటి? పార్టీలో ఉంటారా, పార్టీ విడిచిపోతారు? పార్టీ జగన్ సార్ని వదిలిపెట్టి ఎవరమో పోం. మరి అటు పరిస్థితులలో జగన్ మాట చెప్పినప్పుడు మాకేముంది ఇక్కడ మేము ఆయన వద్దనుకుంటున్నాడు. ఆయన వద్దనుకున్నప్పుడు మేము పక్క నియోజకవర్గంలో పోయేసి ఏ నియోజకవర్గంలో మా బలగము మా కథ ఏదో చూపించుకొని గెలిపించుకునేదానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. వీళ్ళంతా లేనప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ మేమందరము. కావున ఈ ప్రొద్దుటూరు గురించి ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి రాబోయే ఎలక్షన్లలో ప్రొద్దుటూరు టికెట్ మంచి అభ్యర్థికి ఇవ్వవలసినదిగా మొదటిగా తీర్మానించడమైనది. ఇందులో భాగంగా మేమైతే రాచమల్లుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయము అనేది అందరం ముక్తాపదంగా గట్టిగా నిర్ణయించుకున్నాం. రాచమల్లుకు టికెట్ ఇస్తే మేము చేయం. గతంలో మేము వైఎస్ఆర్ పార్టీకి ఏం చేసినామో అనేది మేము చెప్పాల్సిన పనిలే, మేము చెప్తే డబ్బా కొట్టుకునేటేదా. పొద్దుటూరు ప్రజలకు తెలుసు ఎన్ని కేసులు పెట్టుకొని ఊర్లు ఇడిచి తిరిగినాము. ఈరోజు పార్టీలో పదవులు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? పార్టీకి పనిచేసిన ఒక్కరికి కానీ పదవులు ఇవ్వలే, ఎవరో వలస పక్షులకు ఇచ్చినారు పదవులు. కాబట్టి మేము రాచమల్లుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చెయ్యము అని తీర్మానించుకున్నాం. సూర్య అధిష్టానం చాలా ప్రొద్దుటూరు అభ్యర్థి గురించి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి. అతనేంది ఇతనేంది అనేది దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సీట్ పోకోకుండా కాపాడవలసినదిగా కోరుచున్నాము. రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులను కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరును కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డిని మార్చమని మా రిక్వెస్ట్. ఎందుకు అని అంటే ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలే ఎంతో మంది ఇబ్బందులకు గురైనారు, సఫర్ అయినారు, బాధితులుగా ఉన్నారు. ఇటువంటి కార్యకర్తలు బాధితులే కాదు, పొద్దుటూరులో ప్రజలు కూడా బాధితులైనారు. పొద్దుటూరులో రాచమల్లు పైన రాష్ట్రంలో ఏ వ్యక్తి పైన లేనటువంటి వ్యతిరేకత ఉంది. అందుకోసం మేము అభ్యర్థిని మార్చాలా అని అడుగుతున్నాం. పార్టీ కార్యకర్తలకి ఏం చేయలేడు, ప్రజలకు ఏం చేస్తాడా? ప్రజలకు ఏం చేయలేడు. కాబట్టి అభ్యర్థి గెలవాలంటే పార్టీ కార్యకర్తలకు మంచిగా ఉండాలా, ప్రజలకు మంచి సేవ చేసినోడు కావాలా. అటువంటి అభ్యర్థి కోసం ప్రొద్దుటూరులో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పోనీ ప్రొద్దుటూరు తాలూకా వరకు అనుకుంటే ప్రొద్దుటూరు మండలం ఉంది, రాజుపాలెం మండలం ఉంది. రాజుపాలెం మండలంలో అన్యాయం జరిగిన కార్యకర్తలు ఉన్నారు, ప్రొద్దుటూరు మండలంలో జరిగిన వాళ్ళు ఉన్నారు,
కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి అధికారాలు లేకుండా పంచాయతీలలో కూడా తనే పెద్దరికం చేస్తున్నాడు, పెత్తనం చేస్తున్నాడు. మున్సిపాలిటీలో చేస్తున్నాడు, మార్కెట్ యార్డ్లో చేస్తున్నాడు, రోడ్లలో చేస్తున్నాడు, లాస్ట్ కూరగాయల మార్కెట్లో చేస్తున్నాడు. అన్ని చోట్ల అవినీతి ఉంది. అవినీతి పడడానికి చాలా చెడ్డ పేరు ఉంది. కాబట్టి ఈ ఒక్కటి ఆలోచన చేసి ఆయన కూడా టికెట్ మార్చాలని కోరుకుంటా ఉన్నాం. టికెట్ మారిస్తే ఆయన గెలుపుకు కూడా జిల్లాలో కూడా ఈ ఒక అభ్యర్థి, పొద్దుటలో ఒక అభ్యర్థి గెలిచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అభ్యర్థి ఇస్తే మేమందరము పార్టీ కష్టపడి ఇప్పుడైతే ఎవరైతే మీటింగ్లో పాల్గొన్నామో ఇంకా రాబోయే వాళ్ళతో కూడా కలుపుకొని పార్టీకి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం. ఇది ఒక్కటి మార్చమని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎవరన్నా సూచిస్తున్నారా? అన్న ఓసీకి వచ్చే కానపల్లె శివచంద్ర మా మిత్రుడు ఇక్కడనే ఉన్నాడు. మరి ముస్లిం మైనార్టీలో వస్తే గిన ఇర్ఫాన్ బాషా గారు ఉన్నారు. మరి బీసీకి ఇస్తే మన రమేష్ యాదవ్ గారి పేరు ఉంది. ఇంకా ఎవరైనా కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కూడా ఉంటారు. ఎవరికి ఇచ్చినా కూడా ఆయనకు కాకుండా, ఎందుకంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన తీసేసి ఎవరికి ఇచ్చినా కూడా చేసి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా.